మీరేమో ఈ రెండు పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ అని మీరు అంటున్నారు, కానీ బీజేపీ గెలుపు కోసం పరోక్షంగా కేసీఆర్ కృషి చేస్తున్నాడు, అందుకనే డమ్మీ అభ్యర్థులు పెట్టిండు అని వాళ్ళు చెప్తున్నారు. కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థి పెట్టింది ఎవరు? కేసీఆర్ పెట్టిండంట కాంగ్రెస్ గెలుపు కోసం. కాంగ్రెసే పెట్టింది కదా, రేవంత్ రెడ్డి పెట్టింది కదా. ఇప్పుడు మాతో రేవంత్ రెడ్డి కలిసినట్టే కదా నాతో. నువ్వు చెప్పేది అదే అదే శ్యామల డమ్మీ అభ్యర్థి అని కాంగ్రెస్ వాళ్ళే చెప్తున్నారు కదా. ఒక విధంగా రేవంత్ రెడ్డి నాతో కుమ్మక్కైనట్టే కదా, సంతోషమే కదా. సరే రేవంత్ రెడ్డి మా మిత్రుడే, నాకు మంచి మిత్రుడే, సరే వేరే పార్టీ ఉండొచ్చు, నా మీద ప్రేమతో 70 అభివృద్ధి పెట్టిండేమో. ఎందుకంటే బూర్నర్సే గౌడ్ ఢిల్లీలో ఉంటే నిధులు తెస్తాడు, ప్రాజెక్టులు తెస్తాడు, నాకు పరోక్షంగా సహకరిస్తాడని, అంటే రాష్ట్ర అభివృద్ధి కొరకు. అందుకని డమ్మీ అభ్యర్థిని పెట్టిండు. ఈయన కేంద్ర మెడలోంచి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకుంటే కేంద్ర మెడలోంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావచ్చు, రాష్ట్ర గవర్నమెంట్తో ఉన్నటువంటి ఆ సన్నిహిత సంబంధంతో పనులు చేస్తా అంటుండు చామల కిరణ్. ఇక చామల కిరణ్ గురించి ఎక్కువ మాట్లాడకు. మీ ప్రత్యర్థి ప్రధాన ప్రత్యర్థి ఆయనే కాబట్టి. ఇక ప్రధాన ప్రత్యర్థి ఆయన కాదు, కాంగ్రెస్ పార్టీ. ఓకే, అభ్యర్థి కాదు పార్టీ. ఇప్పుడు ఎట్లా ఉందంటే కాంగ్రెస్ పార్టీ టాటా కంపెనీ, చామల కిరణ్ రెడ్డి నానో కారు. ఎంత మార్కెటింగ్ చేసినా అది అమ్ముడు పోదు. కానీ ఇప్పుడు అక్కడ ఒక మంత్రి ఉన్నాడు, కాబోయే హోంమంత్రి అని చెప్పుకుంటే ఒక ఆయన ఇంకో రాజగోపాల్. నేను చెప్పనా, పాపం మా రాజగోపాల్ని వీళ్ళందరూ కొద్దిగా అల్ప సంతోషులు. మా వెంకన్న రాజగోపాల్ రెడ్డి మంచి మిత్రులు నాకు, అల్ప సంతోషులు. ఈ మన రాజేంద్ర కోమో రాజగోపాల కోమో మంత్రి కావాలని ఉంది. అక్కడ పోయి ఇంటికి పోయి అది ఎక్కించొచ్చుండు. రేవంత్ రెడ్డి తెలివైనోడు కదా. ఈయన బోధిగిరికి వచ్చావా, నువ్వే ముఖ్యమంత్రి ఇరికిచ్చాడు. వీళ్ళిద్దరిని మురుగ చెట్టు ఎక్కి కూర్చోబెట్టాడు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది, వీళ్ళు ముఖ్యమంత్రులు హోంమంత్రి అయ్యేది లేదు. ఎందుకంటే ఇదే రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు వీళ్ళని ఏమన్నాడు, నువ్వు హోమ్ గార్డు కూడా సరిపోవన్నాడు కోమటిరెడ్డి బ్రదర్స్. అన్నాడా లేదా? రేపు ఎలక్షన్ కాగానే నువ్వు హోమ్ గార్డు కూడా సరిపోరా భయ్య అంటాడు. బరాబర్ అంటాడు చూడు. ఎందుకంటే ఎట్లా గెలవాడు కాబట్టి. ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, కేసీఆర్ బూర నర్సగౌడ్ని గెలిపించడానికి కృషి చేస్తుంది. అంటే దాని అర్థం ఏంది, ఓటమికి కారణాలు వెతుకుంటున్నాడు. రేపు ఓడిపోతారు కదా, ఓడిపోయినాక ఏమంటాడు, కేసీఆర్ సహకరించాడు, వీళ్ళిద్దరు పని చేయలేదు. ఎవరు? వెంకన్న కోమటిరెడ్డి వెంకన్న ప్లస్ రాజగోపాల్. వీళ్ళు అది కట్టు, రెండు కట్టు. అందుకొరకు ఇది మాస్టర్ ప్లాన్. పాపం దురదృష్టవశాత్తు ఏంటంటే మన నల్గొండ నాయకులము ఆరాటం ఎక్కువ, ఆవేశం ఎక్కువ. కానీ రేవంత్ రెడ్డి ఉన్న దాంట్లో కొద్దిగా రాజకీయంగా చతురత కేసీఆర్ కంటే 2 ఆకులు ఎక్కువ చదివిండు ఎట్లా చేయాలో. అందుకని ఇద్దరిని మ్యాచ్ ఫిక్స్ చేసిండు. రేపు సింపుల్గా ఓడిపోయినాక ఏమంటాడు, అరే ఉన్న మంత్రి కూడా పీకినా పర్వాలేదు. రేపు అరే ఒక నల్గొండ జిల్లాలో ఒక బీసీ కూడా మంత్రి లేడు, బాగుండదు అని ఇది కట్ చేసి ఎంకనకు ఓ బీసీకి ఎస్సీకో మంత్రి ఇచ్చినా మీరు ఆశ్చర్యపోదక్కర్లేదు. చూడండి.